ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటం, పవిత్ర గోదావరి నది ఒడ్డున ఆయన గొప్ప మీటింగు, అసత్యాలు, ఢిల్లీ నుంచి బుస్కోటోడు తొడుక్కొచ్చి వైసీపీ పోవాలి బీజేపీ రావాలని మాట్లాడతాడు. ఆయన ఎందుకు పోవాలి? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏం మేళ్లు చేశారని, మా రాష్ట్రానికి ఏం పొడి చేశారని చెప్పని మీరు రావాలి. ఆయన ఢిల్లీ నుంచి వస్తా చాలా అబద్ధాలను పోగేసుకొచ్చాడు. ఆయన అంటాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని. ఎవడు చెప్పండి నీకు 8 లక్షలు అని చెప్పని? కనీసం కేంద్ర ప్రభుత్వం నడుపుతామే మనం. ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు ఎంతో కూడా తెలుసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఒకవేళ మేము శృతి మించి మా ప్రభుత్వం కనుక శృతి మించి అప్పులు చేస్తే మరి మీ ఆర్థిక మంత్రి ఏం చేస్తున్నారు, మీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది? అంటే మీది చేతకాని ప్రభుత్వమా? మేము విచ్చలవిడిగా అడ్డగోలుగా శృతి మించి అప్పులు చేసేంత స్థితికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ కళ్ళు మూసు కూర్చుందంటే ఏం చేస్తున్నారు? అంటే మీ అన్ని మాట్లాడే అసత్యాలు అనేది తేడా తెలియవుతుంది కదా. అసలు మీరు అప్పుల గురించి మాట్లాడటానికి ఏమన్నా మీకు అర్హత ఉందా నడ్డా గారు? అసలు ఏం మొహం పెట్టుకుని మాట్లాడతారు మీరు? ఏం మొహం పెట్టుకుని మాట్లాడతారు? 2014లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు దేశ బాధ్యతలను అప్పచెప్పినప్పుడు 53 లక్షల కోట్ల అప్పుని ఇవాళకి 8 ఏళ్లలోకి ఎంతకు తీసుకెళ్లారు? 130 లక్షల కోట్ల అప్పుని భారతదేశానికి తీసుకెళ్లిన ఘనత మీది కదా. అంటే ప్రపంచం చూడదనుకుంటున్నారా? నోరుంది కదా అని మీరు ఏది మాట్లాడితే ఎదురు మీకు కాల్చి వాత పెట్టరనుకుంటున్నారా? అంటే దాదాపుగా మీరు ఎంత మోడీ గారు మీరందరూ కలిసి మీ నాయకత్వంలో ఎంత చేశారు భారతీయ జనతా పార్టీ 8 ఏళ్లలో? అంటే ఈ భారతదేశానికి 80 లక్షల కోట్ల రూపాయలని అప్పు మీ భారతీయ జనతా పార్టీ, మీ కమలం, మీ పువ్వు బ్యాచ్ చేసిన అప్పు ఏంటి అంటే భారతదేశానికి 80 లక్షల కోట్లు. భారతదేశానికి ఏం సాధించి పెట్టారా అంటే ఏం సాధించి పెట్టారు? కులం పేరుతో, మతం పేరుతో తగులు తన్నులాటలు తప్పితే ఏముంది ఆ భారతదేశంలో? మసీదు కూల్చి గుడి కడతాం, మసీదులు పడగొట్టి శవాలున్నాయా బొయ్కులున్నాయా ఎతుకుతాం. ఈ గోల తప్పితే మోడీ గారు ఎక్కేప్పుడు ఏం చెప్పాడు? ఇంటికో ఉద్యోగం ఇస్తానడుగా, కుటుంబానికి ఉద్యోగం ఇస్తానడుగా. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 1,70,00,000 కుటుంబాలు ఉన్నాయి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు భారతదేశంలో? మా ఆంధ్ర రాష్ట్రానికి ఏమని వచ్చారు ఇక్కడికి? జన్ధన్ ఖాతాలు తెరుచుకోండి అని చెప్పి మాట్లాడారు కదా. 15 లక్షలు డబ్బులు వేస్తా అన్నారు. 15 లక్షలు వేశారా? ఎవరి అకౌంట్లో వేశారు? మీరు ఏమాత్రం మరి దేవుడిని నమ్ముతారు, మీరు రోజు దేవుడు భజన చేస్తారు. దేవుడు మనకు సిగ్గట్లేదేమో మనకు తెలీదు. 130 లక్షల కోట్ల రూపాయల అప్పుకు తీసుకెళ్లినటువంటి పువ్వు పార్టీ వాళ్ళు మీరు అప్పుల గురించి మాట్లాడుతున్నారు. ఈ అప్పులని రాష్ట్రాల్లోకి వచ్చేటువంటి అప్పులు నియంత్రించేది ఎవరు? బ్యాంకులు ఎవరి చేతిలో ఉన్నాయి? మీకు తెలియకుండా, మోడీ గారికి తెలియకుండా, ఈ దేశ ఆర్థిక మంత్రికి తెలియకుండా అప్పులు తెచ్చేటువంటి పరిస్థితులు, తేగలిగేటువంటి స్థితులు రాష్ట్రాలకు ఉంటాయా? నోటికొచ్చింది ఓట్ల కోసం ఏది పడితే అది మాట్లాడటం. లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందంట. ఈ భారతదేశంలో లాండ్ ఆర్డర్ లేకుండా చేస్తున్నది ఎవరు? ప్రతి ఊర్లో ప్రశాంతంగా
అన్నదమ్ముల్లాగా ఒక కుటుంబంలాగా కలిసిపోతున్నటువంటి సర్వమత ప్రజల్ని కులం పేరుతో మతం పేరుతో చిచ్చు పెట్టి తన్నుకునేలాగా విధ్వంసం చేస్తున్నది, విధ్వంస రాజకీయాలు చేస్తున్నది ఎవరు? మీరు కాదా? ఈ ఆంధ్ర రాష్ట్రం, ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన 3 సంవత్సరాల నుంచి మీరు మత చిచ్చు రేపటాకి ప్రయత్నం చేయనటువంటి రోజు ఏమన్నా ఉందా? ఒక్కరోజు, ఒకే ఒక్క రోజన్నా మీరు శాంతి గురించి, శాంతిమయ ప్రజా జీవనం గురించి మీరు మాట్లాడతారు. దెయ్యాల వేదాలు వల్లించినట్టు పెట్టుబడులు రావట్లేదంటారు. మూసుకుపోయినాయా కళ్ళని చెప్పని మాట్లాడుతున్నారు. కనీసం వచ్చేప్పుడు ఆర్థిక మంత్రినో పరిశ్రమల శాఖ మంత్రినో ఒక కాగితం అడిగితే ఇస్తారు కదా. నోటికి వచ్చిందల్లా ఆ వేదిక మీద నీకు విమానం పెట్టినోడు ఎవడో, కార్లు పెట్టినోడు ఎవడో, చెవులో ఏది చెబితే అది మాట్లాడటం. కేంద్ర సంక్షేమ పథకాల నిధులు డైవర్ట్ చేస్తున్నారు. అబ్బో బాగా ఇచ్చేస్తున్నావు, డైవర్ట్ చేసేస్తున్నావు. ఏమి ఇచ్చావు అసలు? అసలు రాజమండ్రి ఒడ్డున బహిరంగ సభలో మాట్లాడావు కదా నడ్డా గారు. అడ్డంగా ఉన్నంత మాత్రాన సరిపోదు నడ్డా గారు. మాట్లాడే మాటలో నిజాయితీ ఉండాలి. రాజమండ్రికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి పోలవరం సంగతి ఏం మాట్లాడారు మీరు? ఏమన్నా ఒక్క మాట మాట్లాడారా? పోలవరానికి డబ్బులు ఇస్తున్నారా? 75 లక్షల మంది ప్రజల ఇళ్లని తొలగించడానికి R&R ప్యాకేజీ డబ్బులు ఇస్తామని ఈ రోజు దాకా చెప్పారా? చెప్పరు. పోలవరం బిల్లులు ఇస్తున్నారా? బిల్లులు ఇవ్వరు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా ఉండబోతున్నటువంటి పోలవరం ప్రాజెక్టుని విభజన చట్టంలో మేం కడతామని భుజానికి ఎత్తుకున్నటువంటి మీరు ఎక్కడ డబ్బులు ఎవరు కాల్చుకు తింటారు? రాజమండ్రి ఒడ్డు నుంచుని, గోదావరి తల్లి ఒడ్డు నుంచుని ఒక్క మాట పోలవరం గురించి మాట్లాడేటువంటి సాహసం, ధైర్యం, నిజాయితీ మీలో ఉందా? ఉంటే ఎందుకు మాట్లాడలేదు? ఏమిచ్చారు? ఇంకా ఎంత రావాలి పోలవరం నుంచి? పోలవరంకి మేము ఖర్చు పెట్టింది. ఈ రకమైనటువంటి అవాకులు చవాకులు పేలుతూ ఇన్ని మాట్లాడుతున్నారు. కానీ ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారంట ఇక్కడ. వా అబ్బా, అసలు ప్రతిపక్షాలు గొంతు నొక్కడం గురించి, కాల్చుకు తినడం గురించి, వేధించడం గురించి, ఈడీల పేరుతో, ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో, సిబిఐ పేరుతో భారతదేశ వ్యాప్తంగా మన పువ్వు పార్టీ ఏం చేస్తుంది? ఎవరిని అడిగినా చెప్తాడు. ఎవరికి చెవిలో పువ్వులు పెడదామని నిన్న రాజమండ్రి కానీ, అక్కడ ప్రజలు కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ ఏమన్నా నీతో పెద్ద కమలం పువ్వులు పెట్టించుకుంటాక ఏమన్నా అమాయకులు అనుకుంటున్నారా? బాగా పువ్వులు పెడదామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసావు ఎగేసుకుంటా, చెవిలో పువ్వులు పెడదామని. ఎవరెవరి మీద మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఏమేమి కేసులు పెడుతున్నారు, ఎవరెవరిని వేధిస్తున్నారు చెప్పండి. అసలు ప్రతిపక్షాలను కాల్చుకు తింటున్నది ఎవరు చెప్పండి? మీకు ఎదురు మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఎంతమందిని జైల్లో పంపించారు, ఎంతమంది ఈడీ రైళ్లు జరిగినాయి మీరు మాట్లాడతారు. అసలు మాట్లాడటానికి నోటికి శుద్ధి ఉండాలి కదా. దురదృష్టం, మీరందరూ దేశ నాయకులు, మా కర్మ కాకపోతే. ఆయన చెప్తాడు, ఆయుష్మాన్ భారత్ మాదే, మీ ఆరోగ్యశ్రీ పథకంలో డబ్బులన్నీ మాయే అండి. ఏంటి మీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 108 వాహనం పెడితే, 108 అంబులెన్స్ పెడితే, అంబులెన్స్ని చూసి కాపీ కొట్టి గుజరాత్లో పెట్టుకున్నటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. ఆరోగ్యశ్రీ ఇది రాజశేఖర రెడ్డి గారు ఉండగా ప్రారంభిస్తే ఈ రోజుకి ఆయన స్ఫూర్తితో కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆయన చెప్తారా అయితే ఆయుష్మాన్ భారత్ అంటే ఆరోగ్యశ్రీ డబ్బులన్నీ మాయ అని. దాని లెక్కలు తెద్దాంరా. సాలీనా అంటే ప్రతి సంవత్సరం 2200 నుంచి 2400 వరకు
ఆరోగ్యశ్రీ కింద ఈ రాష్ట్రంలోని పేద వర్గాలందరికీ కూడా వైద్యం చేయించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుని చేయిస్తుంటే మీరు ఇచ్చేటువంటి రీయింబర్స్మెంట్ ఎంతో తెలుసా నడ్డా గారు? ముందుటేడు 300 కోట్లు అయితే ఈ సంవత్సరం 230 కోట్లు. మీరిచ్చింది 230 కోట్లు, మాకైన ఖర్చు 2400 కోట్లు ఆరోగ్యశ్రీ కింద. ఈ సోక్కే ఈ 230 కోట్ల రూపాయల సోక్కి అంట ఆరోగ్యశ్రీ అయిపోతుందంట. నువ్వు ఇచ్చే 230 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద అంటే బ్యాండేజ్ వేయడం లేదా మందులు ఇచ్చిందా? ఆఖరికి మందులు ఇవ్వడం కాదు, వైద్యం ఆరోగ్యశ్రీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేప్పుడు ఆరోగ్య ఆసరా అనే పథకం, అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పని చేసుకోలేరేమో అని చెప్పని, ఒళ్ళు సహకరించదేమో అని చెప్పని ఇచ్చేటువంటి ఆరోగ్యశ్రీ ఆసరాకి అయ్యే ఖర్చు 365 కోట్ల రూపాయలు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత రెక్కల కష్టం మీద బతకలేరని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు 365 కోట్ల రూపాయలు అయితే మీరు ఇచ్చిన మనం ఏడ్చిచ్చింది ఎంత? 230 కోట్ల రూపాయలు ఆయుష్మాన్ భారత్ కింద. మేము ఖర్చు పెట్టేది 2300 నుంచి 2400 కోట్ల రూపాయలకి సంవత్సరానికి ఆరోగ్యశ్రీ కింద మేము ఖర్చు పెడుతున్నాం. ఇది మన సోకైతే అయ్యా మేము 1,41,00,000 కుటుంబాలకు పైబడి, అంటే దాదాపు 1,47,00,000 కుటుంబాలకి మేము ఆరోగ్యశ్రీ పథకాన్ని అందిస్తుంటే మీరు రోజు బేరమాడేది మాట 55 లక్షలకు మించి మనం కుటుంబాలకు మేము ఇవ్వలేము. మీ పెట్టే రూల్స్ అసలు మామూలుగా ఈ ఆయుష్మాన్ భారత్ కింద పెట్టేటువంటి రూల్స్ అన్ని మేము అమలు చేస్తే ఒక్కడికి ఆరోగ్యశ్రీ రాదు ఈ రాష్ట్రంలో. నీ రూల్స్ అన్ని పెట్టి నువ్వు ఇచ్చింది 230 కోట్ల రూపాయలు కిందటేడు. దీనికి బాగా పొడి చేసుకుంటున్నావు, ఓకే, నిక్కుతున్నావు, నీలుగుతున్నావు. నువ్వు ఇచ్చేది నిక్కి నీలిగి 230 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ వల్ల నడుస్తుందంట. అంటాకి నవ్వుతారేమో, మరి వీళ్ళ దగ్గర లెక్కలు ఉంటాయే, నవ్వుతారనేటువంటి ఈషన్ మాత్రం సిగ్గుపడకుండా బరిదెగించి అబద్ధాలు అట్టాకి అక్కడి నుంచి ఎగురుకుంటా ఇక్కడికి రాజమండ్రి వచ్చి అబద్ధాలు అట్టాకి వచ్చేశారు. ఆయన ఇంకేంటి చెప్తాడు, కేంద్ర అదేంటి బియ్యం ఇస్తున్నారంట. ఏం బియ్యం ఇస్తున్నారు? బియ్యం మోడీ గారు ఇస్తున్నాడా? 1,47,00,000 కుటుంబాలకి బియ్యం మేమిస్తుంటే మీరిచ్చేది 50 లక్షల కుటుంబాలకు మాత్రమే. అది కూడా మీరిచ్చే సబ్సిడీ మాత్రమే, పైన డబ్బులు మాయే. అంటే మా రాష్ట్ర ప్రజలే డబ్బులయ్యి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే. ఏంటి మీరిచ్చేది? అరకొరగా ఇచ్చామని చెప్పని ముద్ర వేసుకుంటాక, బ్యాడ్జ్ తగిలించుకుంటాక చెప్తాడు మేమిస్తా 70. ఆంధ్రప్రదేశ్ బీజేపీ వచ్చాక ఏపీకి 77,000 కోట్లు ఇచ్చారండి. ఏంటి 70? ఎవడు సొమ్ము ఇచ్చేసావు? ఎవరిదేమన్నా ఆయాసంగా ఇచ్చావా? దానం చేశావా? ఫైనాన్స్ కమిషన్ డివల్యూషనరీ క్యాల్కులేషన్స్ ప్రకారం మా వాటా మాది, అది హక్కు మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఈ దానమా, దయాభిక్ష మీ భారతీయ జనతా పార్టీ మాకు బిచ్చమేసిందా? ఫైనాన్స్ కమిషన్ డివల్యూషన్ ప్రకారం మాకు వచ్చేది హక్కుగా, మాకు వచ్చే డబ్బులు మాకు వచ్చినాయి. ఏం కొత్తగా నువ్వేమిచ్చావు? అదనంగా ఏమిచ్చావు మాట్లాడతాడు. అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఫెయిల్ చేయడానికి స్వేచ్ఛగా, ఆనందంగా, శాంతిమయ జీవితం గడుపుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మతం చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది ఎవరు? రోజు ఎవడో దొంగలు వచ్చి ముసిగేసున్న రథానికంట సింహం బొమ్మ దొంగలించుకెళ్తే, వెండి సింహం బొమ్మ దొంగిలించుకెళ్తే దానికి మతం అంటారు. అసలు మీకు భారతీయ జనతా పార్టీ దేవుడి పేరు చెప్పడానికి, మతం పేరు చెప్పడానికి మీకు ఏం అర్హత ఉంది? మీరు ప్రభుత్వం నడుపుతూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాడేపల్లిగూడెం దగ్గర రథం తగలబడితే ఒక కేసు లేదు, కనీసం ఆ తగలబడిపోయిన రథాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసినటువంటి అతిగతి లేదు.
మీరు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీది. అరే ఉచ్చం, నీచం, సిగ్గు. ఇక మనలాంటి వాళ్ళందరం చూసే కదా జనాలు రాజకీయ నాయకులు సిగ్గు లేదనుకునేది. రాజమండ్రిలో నుంచి మాట్లాడావు, అవాకులు చవాకులు, అసత్యాలు, అబద్ధాలు, విషం జిమ్మెళ్ళావు మా ప్రభుత్వం మీద. మాట్లాడుతూ కోతవేటి దూరంలో కదా కోనసీమ, కోనసీమకి అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయటాన్ని మేము స్వాగతిస్తున్నాం భారతీయ జనతా పార్టీని. ఒక్క మాట మాట్లాడటానికి నోరు రాలేదని అడ్డామా గారు? మీకు నోరు పెగలేదా? ఇన్ని అబద్ధాలు ఆడావు, ఒక్క నిజం చెప్పడానికి చెప్పలేకపోయావంటే నీ మనసులో లేదు అది. మరి ఇన్ని విషయాలు మాట్లాడావు కదా అసత్యాలని. కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారి పేరు పెట్టాం, మేము స్వాగతిస్తున్నాం, మేము మద్దతు ఇస్తున్నాం, మేము బలపరుస్తున్నాం అని నోరు రాలేదా? పక్కనోడు ఎవడో చెవులో చెప్పలేదా? విమానంలో కానీ, కారులో కానీ, డయాస్ మీద కానీ. జగన్ గారి స్కీములన్నీ ఇయ్యా. ఇళ్ల స్థలాలకి ఏమో ఒక పైసా ఇచ్చారా? ఈ రాష్ట్రంలో 31 లక్షల పైచిలకు మంది నిరుపేదలకి, ఇల్లు లేని వారికి 10,000 కోట్ల రూపాయల పైబడి ధనాన్ని వెచ్చించి ఆత్మగౌరవంతో బతికేదానికి, ఆత్మస్థైర్యంతో బతికేదానికి ప్రతి ఒక్కరికి కూడా ఇంటి స్థలం ఇచ్చామే. ఇంటి స్థలంలో మీ వాటా ఎంత? మీ డబ్బు ఎంత? దేంట్లో ఉంది? ఏ పథకంలో ఉంది? అమ్మ ఒడిలో మీద ₹1 ఉందా? నాడు నేడు పేరు మీద వేల కోట్ల రూపాయలతో స్కూల్ని మార్పు చేసి ప్రైవేట్ స్కూల్ కంటే కూడా తలదన్నట్టుగా స్కూళ్ళను తయారు చేస్తుంటే దాంట్లో మీ ఒక్క పైసా ఉందా? దేంట్లో ఉంది? కోవిడ్తో అల్లాడుతుంటే మనుషుల్ని ప్రాణం పోకుండా నిలిపేదానికి, కుటుంబాలకి, ఇన్ని కోట్లాది కుటుంబాలకి అండగా వైద్యం చేయించినందుకు 30,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే మీ వాటా ఎంత? ఏమిచ్చారు మీరు? ఏం చేస్తారు? పీఎం కిసాన్ పథకం. పీఎం కిసాన్ పథకానికి మీరు ఇచ్చేది ఎంతమందికి? మీరు ఇచ్చేది 40 లక్షల మందికి అయితే మేము 53 లక్షల మందికి ఇస్తున్నాం. మరి ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మాతో పోటీకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? 60 లక్షల కార్డులకు పైబడి బియ్యం ఇవ్వట్లేదు మీరు. ఇచ్చే బియ్యం కూడా, మీరు ఇచ్చే బియ్యం ఏంటిది? అది ముతక బియ్యం, ముతక రకం బియ్యం, 15% వరకు నోకుండేటువంటి బియ్యం. తాలు తప్ప మట్టి గడ్డలున్నా పర్లేదు 15% అనేటువంటి ఇచ్చేటువంటి బియ్యం మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారి బియ్యం తినటాకు అనువైనటువంటి మట్టి గడ్డలు కానీ, నూక కానీ 5% మించి ఉండకుండా సార్టెక్స్ బియ్యాన్ని ఇవాళ బాగు చేసినటువంటి తినదగిన బియ్యాన్ని, నాణ్యమైన బియ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందిస్తున్న మాట మీకు ఎవడు చెప్పలేదా చెవులో? ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడారు. అసలు మీకు బీజేపీ మేనిఫెస్టో అని తెలుసా? అసలు జాతీయ అధ్యక్షుడు మీరు, మీ బీజేపీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? మాకు చెప్పిన దాంట్లో ఒక్కటంటే ఒక్కటి మీరు చేశారా? 2014 మేనిఫెస్టో, 2014 ఎన్నికల్లో మేనిఫెస్టో, భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ఏమైంది? ఎక్కడ దాచారు? మీకు కావాలంటే నేను ఇస్తా కాపీని. ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తా ఉన్నారు, మేనిఫెస్టోలో పెట్టారు. ఏం చేశారు? ఏమైంది మీ మేనిఫెస్టో భారతీయ జనతా పార్టీ? ఇవాళ 13వ షెడ్యూల్లో విభజన చట్టంలో దాని అంశాలు అమలు చేస్తామని చెప్పి మేము మేనిఫెస్టోలో పెట్టారు. ఏం చేశారు? మాకేం చేశారు ఇంతవరకు? ఐఐటీని ఇస్తామన్నారు, ఎన్ఐటీని ఇస్తామన్నారు, ఐఐఎంలు ఇస్తామన్నారు,
ఐఐఎస్సిఆర్ ఇస్తా ఉన్నారు, సెంట్రల్ యూనివర్సిటీ ఇస్తా ఉన్నారు, పెట్రోలియం యూనివర్సిటీని ఇస్తా ఉన్నారు, IIITని ఇస్తా ఉన్నారు. ఏమిచ్చారు? దుగరాజపట్నం పోర్టు కట్టి పెడతామన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ను పెడతామని చెప్పారు. అలాగే గ్రీన్ఫీల్డ్ పెట్రోలియం రిఫైనరీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో ఇంటర్నేషనల్ స్థాయిలో ఎయిర్పోర్ట్లు కడతామన్నారు. గుంటూరు, విజయవాడ, తెనాలికి మెట్రో రైలు ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖపట్నానికి మెట్రో రైలు ఇస్తామన్నారు. ఇవన్నీ కాలగర్భంలో కలిపేశారు మీ మేనిఫెస్టోని. అరేబియన్ సముద్రంలో పడేసి వచ్చారు గుజరాత్ దగ్గర. ఏమైంది మీ మేనిఫెస్టో? మాకు ఇస్తామన్న ఈ హామీలు ఏమైనాయి? ప్రత్యేక హోదా ఏమైంది? ఒక్కటి మా రాష్ట్రానికి ఒక్క మేలు చేయరు మీరు. మేలు చేయకపోగా ఇక్కడికి వచ్చి అధికారం కోసం అరులు జాస్తూ 5 ఏళ్లు చంద్రబాబు మీరు కలిసి అధికారాన్ని అనుభవించి రాష్ట్రంలో ఇవాళ పతివత కబుర్లు చెప్పేటువంటి పరిస్థితులు మీరు. అసలు మీకు ఏమాత్రం అన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఓటు అడిగే అర్హత మీకుందా? ఇవాళ భారతీయ జనతా పార్టీ నిజంగా ఈ దేశానికి ఏమన్నా మేలు చేయదలుచుకుంటే 2 పర్యాయాలు భారతీయ జనతా పార్టీకి, పువ్వు పార్టీకి ప్రజలు ఓటు ఇచ్చిన దానికి మీరు నిజంగా ఏమన్నా రుణం తీర్చుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి అమ్మఒడిని దేశవ్యాప్తంగా అమలు చేయండి. లేదా నాడు నేడు పేరుతో పాఠశాలలన్నీ కూడా మార్పు చేసేదానికి పథకాన్ని అమలు చేయండి. అమ్మాలాగా ఆరోగ్యశ్రీని, ఆయుష్మాన్ భారత్ లాగా కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి మోకాలకి బోడిగుండికి ముడిపెట్టి జనాలకి ఆ పథకం అమలు చేయకుండా చేసేదానికంటే కూడా మాలాగా ఆరోగ్యశ్రీని దేశం అంతా అమలు చేసి చూపించండి మీరు. కనీసం దేశ ప్రజల రుణం తీర్చుకునేటువంటి అవకాశం అన్నా మీకు కలుగుతుందని చెప్పని పొట్ట నిండా ఎన్నో అసత్యాలు, విద్వేషం, విషం చిమ్మేటువంటి మాటల్ని మోసుకొచ్చి ఇక్కడ పవిత్ర గోదావరి ఒడ్డున విషం చిమ్మే ప్రయత్నం చేసిన ఆయన్ని మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోమని, పోలవరాన్ని 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం లాగా వాడుకుంటున్నారని చెప్పినటువంటి మీరు ఏం చర్యలు తీసుకున్నారో ఈ ప్రజలకు సమాధానం చెప్పమని, అమరావతి రాజధాని ఒక అక్రమ అవినీతిమయమైనటువంటి రాజధానిగా ప్రకటించిన మీరు వాటి మీద ఏం చర్యలు తీసుకున్నారో ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పమని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరెవరి ట్రాప్లో పడతారో అవన్నీ కూడా వాళ్ళ గోలది. కలిసి దేక్కున్నారు, తన్నుకున్నారు, తిట్టుకున్నారు, బజారున పడ్డారు. మళ్ళీ వాళ్లే ఏమాత్రం బిడియం లేకుండా మళ్ళీ చట్టాలు పట్టాలు వేసుకుని పగలు తిట్టుకుంటున్నారు, రాత్రి వాటేసుకుంటున్నారు. ఇక వాళ్ళకే తెలియాలి ఈ అపవిత్ర కలయికలు, ఈ అక్రమ కలయికలన్నీ కూడా వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పాసిపోయిన లడ్డు ఇచ్చావు మోడీ గారు అన్నాడు కమలం పువ్వుని. ఇంకా అనేక రకాలుగా తిట్టాడు, వెంకయ్యనాయుడు గారిని తిట్టాడు. మళ్ళీ అతన్ని వీళ్ళు సంకనెక్కించుకున్నారో ఎక్కిన అతను తెలియాలి, ఎక్కించిన వాళ్ళు వీళ్ళకి తెలవాలి.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ హటావో దేశ్కో బచావో మోడీకి ఓట్ దో అన్నావు. మీరు తెలుగుదేశం బీజేపీ కమలం పువ్వు ముగ్గురు కలిసి తిరిగారు. మళ్ళీ తిట్టుకున్నారు, తన్నుకున్నారు. ముగ్గురు, ఆయన కమ్యూనిస్టులతో వెళ్ళాడు, ఈయన విడిగా పోటీ చేశాడు, ఈయన విడిగా పోటీ చేశారు. మళ్ళీ ఇప్పుడు అందరం ఒకటే అంటున్నారు. సరే, ఈ అపవిత్ర కలయికలు, ఈ తన్నుకోటాలు అధికారం కోసం ఎంతకైనా బరితెగిస్తారనేది భారతీయ జనతా పార్టీని, జనసేనని, తెలుగుదేశాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎవరు చేస్తున్నారండి? పాప జనసేన కార్యకర్తలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆయన తన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆయన ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారిని దించడమే నా లక్ష్యం, దానికోసం భారతీయ జనతా పార్టీ కూడా చంద్రబాబుతో కలిసి మనం ప్రయాణం చేయాలని చెప్పారు. వెంటనే కేడర్ అంతా కూడా ఈడెవడరా బాబు, మనం ఈయన మోస్తున్నాం, ఇతన్నేంటి ఇట్లా పరిస్థితి వచ్చింది, ఈయనేమో చంద్రబాబుకి ఏమో ఏజెంట్ లాగా ఉన్నాడు, మనమేమో ఇతను నమ్ముకుని ఇతను జై జై అని తిరుగుతున్నాం అని చెప్పని ఆయన జెండా మోసే కార్యకర్తలు తిడుతున్నారని ఆయనకు అనిపించినట్టుంది. మళ్ళీ మసిపూడిసి మారేడికాయ చేయటానికి 1, 2, 3, 4 అంకెలు చెప్తున్నాడు ఆయన. అంతకుమించి వాస్తవంగా ఆయన ఏమీ ఆశించట్లేదు. ఆయన లక్ష్యం, ఏకైక లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండకూడదు, ఎప్పుడు చంద్రబాబు నాయుడే ఉండాలి, జాగ్రత్తగా ఆయన పనులు చక్కబెట్టుకోవాలంతే. ఆయనకు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఒకటే, ఊరికే 3 ఆప్షన్లు 4 ఆప్షన్లు కాదు, చంద్రబాబు అధికారంలో ఉండటమే ఆయన ఏకైక ఆప్షన్. ఈ పైకి అన్ని సినిమా డైలాగులు అయ్యి చెప్తూ ఉంటాడు, 1, 2, 3 అని చెప్పని. 3 లేదు, ఏకైక ఆప్షను